సార్ ఎవ్రీవేర్ దెర్ ఈస్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఈ ఏఐ జనరేటెడ్ ప్లాట్ఫామ్స్లో కూడా అలాంటి వాటికి ఎక్కువ దట్ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అన్నారు మీరు, అది జరగకుండా చూసుకోవాలి అంటే ప్రాంప్టింగ్, ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్. మీరు ప్రాంప్ట్ ఎంత కరెక్ట్గా రాస్తే మీ డేటా అవుట్కమ్ అంత కరెక్ట్గా వస్తుంది. డేటా ఖచ్చితంగా ఎక్కడ మీకు కంప్లీట్ ఉండదండి. ఎందుకంటే ఈ మోడల్స్ ఇవేవైతే ఎల్ఎల్ఎమ్స్ మాట్లాడుతున్నామో మనం, టెక్నికలీ ఇట్స్ కాల్డ్ ఎల్ఎల్ఎమ్స్ అండి. ఒక లాస్ట్ 1.5-2 years నుండే ట్రైన్ అవుతున్నాయి. బట్ దీస్ ఆర్ వెరీ స్మార్ట్, హ్యూజ్ డేటాబేస్ మీద ట్రైన్ అయినాయి ఇవన్నీ. కొన్ని కొత్తగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఒక ఏరియాకి రోడ్డు పేరు పెట్టారండి, ఆ డేటా ఇంకా ట్రైన్ అయింది. కొత్తగా ఒక ఫ్లైఓవర్ వేస్తారు ఎగ్జాంపుల్. సో మీరు ఆ రోజు గూగుల్లో మ్యాప్ పెట్టుకుని వెళ్తుంటే అది చూపిదు, బాగా తిప్పుతుంది మీకు. ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, ముందర నుండి రైట్, అట్లా ఒక 30-40 పోయిన తర్వాత ఆ డేటా అప్డేట్ అవుతుంది, మళ్ళీ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది గూగుల్ మ్యాప్స్. ఇలాగా ఆ కొత్త వస్తున్న డేటా అనేది ఎప్పుడు కొత్తగా వస్తూనే ఉంటుంది. మీరు రాసే ప్రాంప్ట్లోనే మీ అవుట్కమ్ ఉంది. సో ప్యారల్గా రెండు, ఒక పక్క మనం ప్రాంప్ట్ నీట్గా రాసేది నేర్చుకోవాలి, ఎంత ప్రిసైజ్లీ ఎంత కరెక్ట్గా ఆల్ట్రా స్పెసిఫిక్గా ప్రాంప్ట్ రాస్తే అప్పుడు మీకు 90% అక్యురేట్ డేటా వస్తుంది. అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద సోర్స్ ఆల్సో. అది ఇంకా కామన్ అండి, మీరు మాన్యువల్గా చెక్ చేసుకోవాలి, లేదా ప్రాంప్ట్లో కరెక్ట్గా మెన్షన్ చేస్తే మీకు కావాల్సిన అవుట్కమ్ వస్తుంది.